కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. తిరుప్పావైలో 19వ పాసురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకోవాలి. ఏ ప్రబంధానికైనా తనియన్లు అని విడి శ్లోకాలు ఉంటాయి. మనం కూడా ఇప్పుడే చదువుకున్నాం నీళాతుంగస్తనగిరితటి అని. తిరుప్పావై ప్రబంధానికి ఒకటి సంస్కృతంలో ఉంటుంది, పరాశర భట్టర్ వారు అందించిన శ్లోకము. 2 తనయన్లు తమిళంలో ఉంటాయి. అవి ఉయ్యక్కొండార్లు, నాదముల శిష్యులైనటువంటి ఉయ్యక్కొండార్లు అనుగ్రహించిన తనయన్లు 2 తమిళంలో ఉంటాయి. అన్నవయ్యల్ పుదువై అని ఒకటి, సూడి కొడుత సుడర్ కొడియే అని ఒకటి, 2 తమిళంలో ఉంటాయి. ఒకటి సంస్కృతంలో ఉండేది. ఆ సంస్కృతంలో పరాశర భట్టర్ వారు ఏ విషయాన్నైతే చెప్పాలని అనుకున్నారో అది ఈ పాసురం నుంచే, ఈ పాసురాన్ని అనుభవించే ఆ శ్లోకాన్ని చెప్పారు అని మన పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ఎలా పరమాత్మ అలాగే నప్పిన పిరాటి ఇద్దరు వేంచేసి ఉన్నారో ఆ స్థితిని ఇందులో చెప్తూ ఉన్నారు. అమ్మ స్వామి కూడా జీవుల్ని రక్షించాలంటే మనందరినీ కూడా రక్షించాలి అని అంటే ఎంత పోటీ పడతారో ఈ ప్రబంధం, ఈ పాసురంలో మనకి తెలుస్తుంది. నేను రక్షిస్తాను అని ఒకళ్ళు, కాదు నేను ముందు రక్షిస్తాను అని ఒకళ్ళు, ఇద్దరు కూడా పోటీ పడతారట. ఆయనని ఆశ్రయిస్తే, ఆయన్ని ఆశ్రయించిన వారికి, అలాగే ముందు అందుకే చెప్తున్నారు, కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెండ్ర పంచసైనత్తిన్ మేలేరే అని అన్ని విషయాలు చెప్తున్నారు ముందు చెప్పి. ఇలాంటి జ్ఞానం కలిగిన వారికి, అటువంటి వారు అడిగితే, రక్షించమని అడిగినప్పుడు జగత్ మాతాపితరులైనటువంటి వారు మన రక్షణ కర్తవ్యంలో నేనంటే నేను అని పోటీ పడే విధంగా ఉంటారు అని పరమాత్మ తత్వాన్ని ఈ పాసురంలో తెలియచేస్తోంది మన గోదాదేవి. నిన్నటి రోజున మనం ఒక పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం, ఉందు మదగళిత్తన్ అని. అందులో నప్పిన్న పిరాటి అని ఓ నప్పిన్నాయ్ అని పిలిచాం. మనం పిలిచి పురుషకారం చేయవలసింది, మాకు పరమాత్మ రక్షించేలాగా మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పుకున్నాం. 4000 పాసురాలు ఉంటే 4000 పాసురాల్లో కేవలం అమ్మ ప్రస్తావన మాత్రమే ఉన్న శ్లోకం, అమ్మని ప్రార్థించడం మాత్రమే ఉన్న పాసురం ఇది ఒక్కటే అని పెద్దలు అంటూ ఉంటారు. మిగతా అన్నీ పరమాత్మ సంబంధంగానో లేదా అమ్మని పరమాత్మని కలిపో ఉంటాయట. ఈ ఒక్క పాసురం మాత్రం స్వామి ప్రస్తావన లేకుండా అమ్మ ప్రస్తావన మాత్రమే ఉన్నటువంటి, అమ్మని మాత్రమే ప్రార్థించే శ్లోకము నిన్నటి శ్లోకము అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పాసురంలో అమ్మని అలాగే స్వామిని ఇద్దరిని కూడా మనం కీర్తిస్తూ ఉన్నాము. అమ్మని కీర్తించిన స్వామి ప్రస్తావన కూడా ఇందులో వస్తుంది ఈ కుత్తు విళక్కెరియ ఈ పాసురంలో. పాసురాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం. కుత్తు విళక్కెరియా కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెండ్ర పంచసయనత్తిన్ மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலழவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్తువమన్రు తగవేలోరెంబావాయ్. ముందు 4 లైన్లో పరమాత్మని కీర్తించి ప్రార్థించి, తర్వాత 4 లైన్లో నప్పిన పిరాటి యొక్క ప్రార్థన చేస్తున్నాం మనందరం కూడా. స్వామి అమ్మ ఉన్నారు లోపల, మనం తలుపులకు బయట ఉన్నాము, తలుపులు తీయమని ప్రార్థిస్తూ ఉన్నాం, దర్శనం కావాలి అని అడుగుతున్నాం. వీరిద్దరూ ఎలా ఉన్నారు అంటే దీపపు వెలుగులో ఉన్నారు అమ్మ స్వామి కూడా. ఒకటే ఉందా తత్వం లోపల, ఇద్దరు ఉన్నారా తెలియని స్థితిలో ఉన్నారట.
మనకి భగవత్ సాక్షాత్కారం అయినప్పుడు ముందు పరమాత్మే కనిపిస్తాడు, ఆ తర్వాత జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మ కూడా కనిపిస్తుంది అని మా ఆచార్యులు అనుభవంతో చెప్పిన మాట. ఇక్కడ ఆ భగవద్ అనుభవం తర్వాత ఈ తత్వ దర్శనం అనేది ఉంటుంది అని ఆయన అనుభవించిన దశలలో విషయం చెప్పినప్పుడు చెప్పారు స్వామివారు. ఇప్పుడు భగవత్ తత్వం అనేది ఎలా ఉంటుందో, ఎలా తెలుసుకోవాలో ఈ పాసురంలో మనకి తెలియచేస్తోంది మన గోదాదేవి. కుత్తు విళక్కు ఎరియ. విళక్కు అంటే దీపం, ఎరియ అంటే ప్రకాశిస్తున్నాయి. కుత్తు విళక్కు, గుత్తి దీపాలంతా ప్రకాశిస్తున్నాయమ్మా. దీపం ప్రకాశిస్తే వెలుగు ఉంటుంది, చీకటి ఉండదు, వెలుగే ఉంటుంది. అలాంటి దీపపు వెలుగులో మాకు అమ్మ స్వామి దర్శనం అవుతోంది. శ్రీకృష్ణుడు నప్పిన పిరాటి ఉన్నారని మాకు ఆ దీపపు వెలుగులో కనిపిస్తోంది అని అంటున్నారు ఈ గోదాగోష్ఠి అంతా కూడా. బంగారు దీపపు కుందలు అందరి దీన్ని సెమ్మె దీపాలని కూడా అంటూ ఉంటాం కదా. ఈ సెమ్మె దీపాలు ఎక్కడికంటే అక్కడికి మనం తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటాయి. ఒకే చోట ఫిక్స్ అయిపోయిన దీపాలు కావు కదా ఇవి. ఈ సెమ్మె దీపాలంటే 5 ఒత్తులు వేసి ఉంటాయి. 5 దీపాలు ఒకేసారి మనం వెలిగించుకోవచ్చు. ఈ భగవద్ అనుభవంలో మునిగిపోయినటువంటి స్వామిని మాట్లాడుతున్నారు. నప్పిన పిరాటి తోటి నువ్వు కలిసి ఉన్నావు కదా స్వామి. ఎలా ఉన్నాడు? దంతపు కోళ్ళు కలిగినటువంటి మంచం మీద ఉన్నాడు స్వామి. కోట్టుక్కాల్ కట్టిల్ మేల్. కట్టిల్ అంటే మంచం. కోట్టుక్కాల్ 4 కోళ్ళు కలిగినటువంటి మంచం మీద ఉన్నారు ఇద్దరు. ఇంకా ఏముందా మంచం మీద? మెత్తెన్రా, చాలా మెత్తగా ఉంది. అది పరుపు, ఆ మంచం మాట మెత్తనైనటువంటి పరుపు ఉంది. పంచసయ్యన తిన్ మేలేరి. ఇంకా ఆ పరుపు ఎలా ఉందట? 5 గుణాలు కలిగి ఉన్నది. అంటే ఆ మంచం మీద పరుపు విశాలంగా ఉంది, అందంగా ఉంది, తెల్లగా ఉంది, పరిమళిస్తోంది. పడుకుంటే వెంటనే హాయిగా నిద్ర పట్టేసే విధంగా ఉందట. చూడ్డానికి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉందంట. ఇలా 5 గుణాలు ఉన్నటువంటి మంచం మీద మీరు ఉన్నారు కదా అని అంటున్నారు. ఇలాంటి స్థితి చెప్పబడేది పర్యంక విద్య అనే చోట చెప్పబడుతుంది. పర్యంకం అంటేనే మనకు తెలుసు కదా, పడుకునేది అని చెప్పి, లేదా కూర్చునేది అని కూడా మనం అనుకోవచ్చు. పర్యంకం అంటే కనుక పరమాత్మని చేరడానికి 32 బ్రహ్మ విద్యలు వేదాల్లో చెప్పబడ్డాయి. అందులో పర్యంక విద్య అనేది ఒక విద్య. విద్య అంటే తెలియదగినది, తెలుసుకోవలసింది అని చెప్పి. ఈ పర్యంక విద్యలో ఎలా చెప్తారు అంటే, పరమాత్మ దగ్గరికి చేరుకున్నప్పుడు, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ జీవుడు ముక్తుడైపోయి సంసారాన్ని విడిచిపెట్టేసి పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ మార్గాన్ని అర్చిరాది మార్గము అని అంటారు. ఆ అర్చిరాది మార్గంలో శరణాగతి చేసిన వారందరికీ కూడా పరమపదం ఇస్తాను అని స్వామి ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి దాన్ని అనుసరించి ఆ అర్చిరాది మార్గం అనేది చాలా సుఖావహంగా ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ లోకాలన్నీ దాటేసి ఈ బ్రహ్మాండాన్ని దాటేసి అక్కడ ఉండే విరజానది దాటి ఆ విరజానది ఆవల ఉండేటువంటి పరమపదానికి వెళ్తాడు జీవుడు. అప్పుడు ఆ పరమపదం చేరిన వారిని ఏమంటారు? ముక్తుడు అని అంటారు. అప్పటి వరకు సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. ఆ విరజానదిలో స్నానం చేస్తే అది కూడా పోతుంది. పరమపదానికి చేరిపోతాడు స్వామి. అక్కడికి వెళ్ళాక అర్చిరాది మార్గం అనేది చాలా పెద్ద విషయం అనుకోండి. అందులో ఏమేమి దారిలో ఏమేమి కనిపిస్తాయో, అలాగే ఎవరెవరు సత్కారాలు చేస్తారో, ఏ ఏ లోకాలు దాటుతాడో అవన్నీ ఉంటాయి. ఆఖరికి పరమాత్మ సన్నిధికి చేరతాడు ఈ ముక్తుడైనటువంటి వాడు. అక్కడికి వెళ్ళి పరమాత్మ ఒళ్ళో కూర్చోవాలి అని అనుకుంటాట. అంతే కదా, బిడ్డ తండ్రి కనిపించాడు అనుకోండి, చాలా నాళ్ళ తర్వాత తండ్రి బిడ్డ కలుసుకున్నప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలని ఆ తండ్రికి ఉంటుంది, ఎక్కి కూర్చోవాలని ఈ బిడ్డకి ఉంటుంది. ఈ ముక్తుడు వెళ్ళిన వెంటనే చక్కగా ఒళ్ళో కూర్చోమని పిలుస్తాడు. కానీ మా స్వామి రూపం ఎంత ఉంటుంది, మన రూపం ఎంత ఉంటుంది? అప్పుడు పరమాత్మ యొక్క పాదం మీద పాదం వేసి మనం ఊతగా తీసుకుని అప్పుడు ఒళ్ళో కూర్చుంటాట ఈ జీవుడు. నువ్వెవరు అని అడిగితే అప్పుడు సమాధానాలు చెప్తారు. జీవుడు పరమాత్మ సంభాషించుకుంటారు. మేలేరి అంటే పరమాత్మ యొక్క ఒళ్ళోకి అధిరోహించి కూర్చుంటాడు జీవుడైనటువంటి వాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన దగ్గర నుంచి
ఆ స్వామి ఎలా వేంచేసి ఉన్నాడో అదంతా వర్ణించబడుతుంది ఈ పర్యంక విద్యలో. పెద్ద కమలం ఉందని, ఆ కమలం మధ్యలో ఆదిశేషు మీద స్వామి వేంచేసి ఉంటాడని, ఆ స్వామి శ్రీదేవితో భూదేవితో నీలాదేవితో కలిసి వేంచేసి ఉంటాడు అక్కడ నిత్యముక్తులందరూ సేవిస్తూ ఉంటే. ఆ స్థితిలో పర్యంక విద్య అంటే ఆ స్థితిలో ఉన్న స్వామిని ఒళ్ళో కూర్చుంటాడు జీవుడు. అలాంటిదే ఇప్పుడు మనకు చెప్పబడినటువంటి మెత్తెండ్ర పంచసైనత్తిన్ మేలేరి అనేది లోపల అర్థం తీసుకుంటే విశేషార్థంలో అలాగే చెప్తారు. కొత్తలర్ పూంగుഴల్ నప్పిన్నై. నప్పిన పిరాటి ఉంది కదా కృష్ణ నీ దగ్గర, ఆవిడ ఎలా ఉన్నదట, చక్కగా పువ్వులు ముడుచుకొని కొప్పు వేసుకుని ఆ కొప్పుకి పువ్వులు ముడుచుకొని ఆనందంగా ఉన్నది ఈమె. ఎన్ని పూలు పెట్టుకుందండి, గుత్తులు గుత్తులుగా పువ్వులన్నీ పెట్టుకుందండి. కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటే మరి అలంకరించుకుంటుంది కదా. ఆయన దగ్గర లేడు కాబట్టి మనందరం విశ్లేషణతో ఉన్నాము. స్వామి దూరం అయ్యాడే అనే బాధలో మనం ఉన్నాము. ఆమె కృష్ణ పరమాత్మ దగ్గరే ఉన్నాడు కాబట్టి చక్కగా పువ్వులతోటి అలంకరించుకుందట. మొగ్గలుగా ఉన్న పూలు పెట్టుకుందట, అవి వికసించి పువ్వులైనవి అంట ఆమె తల్లో. మనకైతే చెట్టు మీదే వికసిస్తాయి, మన తల్లో పెట్టుకుంటే వాడిపోతాయి. ఇక్కడ ఉన్నది అమ్మ కాబట్టి, నప్పిన పిరాటి కాబట్టి ఆ పువ్వులు ఆ కొప్పులోనే వికసించాయి అని అంటున్నారు. అలాంటి నప్పిన పిరాటి మేమందరం స్వామి మా దగ్గర లేడని చెప్పి విశ్లేషణతో బాధపడుతూ ఉంటే ఈమె బాల చాలా చక్కగా అలంకరించుకుందే అని అనుకుంటున్నారు ఈ బయట గోష్ఠి అంతా కూడా. పూంగుഴల్ నప్పిన్నై, అందమైనటువంటి కేశపాసం కలిగినటువంటి నప్పిన్న పిరాటి. పరమాత్మకి ఏమని పేరు, కేశవుడు అని పేరు. అంటే అందమైనటువంటి కేశపాసము కలిగినవాడు అని కేశవుడు అని పేరు. ఈమె కేశం ఎలా ఉందట, కేశపాసం ఈ మీద ఎలా ఉందట అంటే అటువంటి ఆయనకు కూడా మోహాన్ని కలిగించేంత, అటువంటి ఆయనకు కూడా ఆనందాన్ని కలిగించేంత సౌందర్యంగా ఉన్నదట ఈ నప్పిన పిరాటి యొక్క కేశపాసాలు. పరమాత్మని ఆకర్షించేవి అంటే ఒక భర్తని ఆకర్షించేవి కొన్ని చెప్తూ ఉంటారు. అందమైన కేశపాసం, అలాగే అందమైనటువంటి నడుము, అందమైన నేత్రాలు, ఇవే కదా మనం చెప్తూ ఉంటాము. అంటే ఏంటి, జ్ఞానం అంటే నేత్రం అంటే జ్ఞానము, నేత్రం అంటే జ్ఞానం చెప్పుకుంటాం మనం విశేషార్థంలో. అలాగే నడుము అంటే కనుక భక్తి వైరాగ్యం ఇలా చెప్పబడుతూ ఉంటాయి. కేశపాసం అంటే వ్యామోహము అని ఇలా చెప్పబడుతూ ఉంటాయి. ఇవన్నీ పరమాత్మని ఆకర్షిస్తాయి. లౌకికంలో భర్తని ఎలా అయితే ఆకర్షిస్తుందో ఆ సౌందర్యం అంతా ఈ జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగినటువంటి జీవుడు పరమాత్మని ఆకర్షిస్తూ ఉంటాడు. అవన్నీ సంపూర్ణంగా ఉన్న నప్పిన పిరాటి ఇక్కడ చెప్పబడుతోంది. అలాంటి నప్పిన చక్కగా అలంకరించుకొని నీతో కలిసి ఉన్నది కదా స్వామి. ఒకసారి చూస్తే నప్పిన పిరాటి స్వామి ఒళ్ళో ఉంటోందంట, ఒక్కొక్కసారి స్వామి ఒళ్ళో నప్పిన పిరాటి, నప్పిన పిరాటి ఒళ్ళో స్వామి, ఇద్దరు మారి మారి కనిపిస్తున్నారు బయట ఉన్నటువంటి వారికి. నీలాతుంగ స్తనగిరి సుప్తం ఉద్బోధ్య కృష్ణం అని కదా చెప్పింది. ఆ నప్పిన పిరాటి వక్షస్థలం మీద పడుకుని ఉన్నటువంటి స్వామి అని అన్నారు పరాశర భట్టర్ వారు మొట్టమొదటి తనయంలో. ఇక్కడ కూడా మారి మారి ఉంటున్నారట. ఒకసారి చూస్తే ఆయన ఒళ్ళో ఈయన, ఈవిడ ఒళ్ళో ఆయన కనిపిస్తున్నారట. మనకి రామాయణంలో కూడా సీతాపిరాటి రామచంద్రమూర్తి పడుకున్నటువంటి స్థితి కనిపిస్తుంది కాకాసుర వృత్తాంతం దగ్గర. రామాయణంలో డైరెక్ట్గా రాదు, ఫ్లాష్ బ్యాక్లా వస్తుంది ఈ కథ. సుందరకాండలో హనుమకి చెప్తుంది సీతాపిరాటి. ఆమె చూడమని ఇచ్చాక మీ ఇద్దరికే తెలిసిన సన్నివేశం ఏదైనా చెప్పమ్మా, ఇంకా నమ్మకం కలుగుతుంది అని అంటే ఆ కాకాసుర వృత్తాంతాన్ని అప్పుడు చెప్తుంది హనుమకి సీతమ్మ. నేను ఆయన విహరిస్తుంటే ఆయన అలసిపోయి కాసేపు నా ఒళ్ళో పడుకున్నారు. అప్పుడు కాకాసురుడు అనే కాకి వచ్చి నా వక్షస్థలాన్ని పొడిచినా నేను చాలాసేపు తట్టుకున్నాను. ఎందుకు పడుకున్నటువంటి స్వామికి నిద్రాభంగం కలిగించకూడదు అని చెప్పి నేను ఆ బాధను అలాగే ఓర్చుకున్నాను. కానీ ఆ రక్తం చిమ్మి స్వామి మెలకు వచ్చి లేచిపోయారు. బ్రహ్మాస్త్రం కింద మంత్రించి వేసేశారు ఒక చిన్న గడ్డి పరకని. అన్ని లోకాలు తిరిగి మళ్ళీ కాకి వచ్చి ఈయన పాదాల దగ్గరే పడిపోయింది. అది కూడా పాదాలేమో స్వామి వైపు పెట్టి పడిపోయింది. అప్పుడు నేనే మార్చాను అంటారు ఆళ్వార్లు. తల ఆయన పాదాల దగ్గర పడేలా పెడితే ఓహో నన్ను శరణాగతి చేసేళ్లే అని చెప్పి అనుకుని
ఆ కాకాసురుని రక్షింపజేసిందట మన సీతాదేవి. శ్రీరామాయణంలో వచ్చే కథ. అలా పడుకుని ఉన్నారట ఒకరినంటే ఒకరు. అలా ఉండే స్థితి కదా మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు పరమాత్మతో మనం కూడా అలా ఉండాలి అని కోరుకుంటున్నాం మనం. నప్పిన పినాటి ఇప్పుడు అనుభవిస్తోంది పరమాత్మని. ఆ అనుభవం మనకు కూడా కావాలి అని అనుకుంటున్నాం. ఇవన్నీ ఏంటండి ఇలా చెప్తున్నారు? కొంగై మేల్ అంటున్నారు, వక్షస్థలం అంటున్నారు, పడుకోవడం అంటున్నారు. అంటే మనమైతే పంచభూతాలతో తయారైన శరీరాలు. మనకి నెత్తురు, అలాగే సీము, నీరు ఇవన్నీ ఉంటాయి మన శరీరంలో. మనది కంపు కొట్టే శరీరం కదా, ఏమాత్రం డికే అయిపోతుంది కదా బాడీ. ప్రాణం అనేది ఉన్నంతసేపే ఇది ఉంటుంది. తర్వాత డికే అయిపోతే మనం చూడగలమా, అసలు ఉంచుకోగలమా ఇంట్లోనూ? అలాంటి శరీరాలు మనవి. కానీ ఇక్కడ నప్పిన పిరాటి కానీ, పరమాత్మ కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ వారి దివ్యమంగళ విగ్రహాలు. మనలాగా పంచభూతాలతో తయారైన శరీరాలు కాదు, మనకుండేటటువంటి లౌకికమైన కామం కూడా కాదు. అది మనం తెలుసుకోవాలి. స్వామి దివ్యమైన శరీరాలు అంటే ఉపనిషన్మయ శరీరము అంటారు. పంచ ఉపనిషత్తులతో తయారవుతాయి ఆ వారి యొక్క శరీర నిర్మాణం అనేది. మనలాంటి శరీరము కాదు, మనలాంటి తుచ్చమైన కోరికలు కావు అవి. పరమాత్మ అనుభవం అంటే అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఒకసారి కంచిలో ఉండే స్వామిని అడిగారట ఒకరు, ఏంటండి ఈ పాసురం ఏంటండి, ఇలా ఉండడం ఏంటి అని అడిగారట. అంటే ఆయన చెప్పారట, ఈయన దీని గురించి అడగలేదు. అడిగే ఆయన రాసలీల గురించి అడిగారట. భాగవతంలో రాసలీల ఉంటుంది కదా, పంచాధ్యాయి అని పేరు. 5 అధ్యాయాలు రాసలీల వర్ణించబడతాయి. ఏంటి కృష్ణ పరమాత్మ ఆడపిల్లలతోటి కలిసి అంగన మంగన మంతరే మాధవ అంటూ ఏంటిదంతాను అని చెప్పి అడిగారట. అంటే ఆయన అన్నారట, నేను సన్యాసిని కదా, సన్యాసాశ్రమం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వైరాగ్యం పూర్తిగా కలగాలి. ఆ వైరాగ్యం పూర్తిగా కలగడం కోసంగా ఆ పంచాధ్యాయి అనే దాన్ని 40 రోజులు చదువుతాం మేము. చదివితే వైరాగ్యం కలుగుతుంది. ఎందుకంటే అది లౌకికమైనటువంటి రాసలీల కాదు. అది పరమాత్మ అనుభవం. అది అంతే కదా. అందులోనే ఆ కృష్ణ పరమాత్మతో కలిసి నృత్యం చేస్తూ ఆడుతూ పాడుతూ రాసలీల అనుభవిస్తున్నటువంటి గోపికలందరూ కూడా ఆనందం ఎక్కువైపోయి ఉన్మస్తకం అయిపోయి ఇంకా ఆ శరీరాలు ధరించలేనంత ఆనందం వచ్చేస్తే స్వామి మాయమైపోతూ ఉంటాడు. మళ్ళీ వచ్చాడు. ఇది ఫిజికల్ అట్రాక్షన్ కాదు కదా, ఇదంతా ఆత్మకి సంబంధించినటువంటి ఆనందం. ఈ శరీరాలు కొంతవరకే ఆనందాన్ని తట్టుకోగలుగుతాయి పరమాత్మ ఆనందం అయినప్పటికీ కూడా. అదే మనం ముక్తుడైపోయి ఆ లోకానికి వెళ్ళిపోతే అప్పుడు మనం సంపూర్ణంగా అనుభవించగలుగుతాము. ఆ ఆనందం మళ్ళీ తగ్గాక కృష్ణ పరమాత్మ మళ్ళీ దర్శనం ఇస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. లౌకికమైన కామం అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటామండి? చెప్పుకోం కదా, అది అక్కడే ఆగిపోతుంది. ఇది పరమాత్మ అనుభవం అనేది మనకి తెలియదు కాబట్టి ఏంటో ఇలా ఉంది అని అనుకుంటున్నాం. అది అనుభవించిన వారికి అది ఎంత గొప్పదో వారికి తెలుస్తుంది. శాస్త్రాల్లోనూ వేదాల్లోనూ లౌకికమైన విషయాలు చెప్పరు కదా. కంటికి కనిపించే విషయాలు ఏది చెప్పదు అసలు వేదం. కంటికి కనిపించని ఇంద్రియ అగోచర విషయాలే చెప్తుంది వేదం. కాబట్టి మనం చెప్పుకునేటువంటి కామం కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. అమ్మ నాన్న, జగత్తుకే అమ్మా నాన్న అటువంటి వారిని మనం చెప్పుకుంటున్నాం. మలర్ మార్బా నప్పిన్నై కొంగై మేల్ వైత్తు కిడంద మలర్ మార్బా. ఆ నప్పిన పిరాటిని నీ వక్షస్థలం మీద ఉంచుకున్నావు కదా స్వామి. అలా ఉంటే ఏమైంది? మలర్ మార్బా, వికసించినటువంటి వక్షస్థలం కలిగిన వాడివి అయ్యావు. అంటే నీ వక్షస్థలం ఆనందంతో ఉప్పొంగింది కదా స్వామి. పరమాత్మ సదైక రూపరూపాయ అన్నట్లుగా అసలు ఏం మార్పులు ఉండవు ఆయనలో. కానీ అమ్మ యొక్క స్పర్శ వలన, అమ్మ చేరికలో ఉండడం వలన ఆయన యొక్క వక్షస్థలం విశాలమైపోయిందట, కొన్ని ఇంచులు పెరిగిపోయిందట ఆయన యొక్క వక్షస్థలం. పరాశర భట్టర్ వారు ఇదే విషయాన్ని శ్రీగుండరత్న కోశంలో చెప్తారు కదా. స్వామి అని చెప్పి పిలుస్తూ ఈయన దగ్గరికి వచ్చారట, రంగనాథుడి దగ్గరికి వచ్చారు పరాశర భట్టర్ వారు. ఏంటండి చెప్పండి అని అన్నారట రంగనాథుడు. ఏం లేదు, నువ్వు షర్ట్లు వేసుకున్నావు కదా, అదే కవచాలు ధరించావు కదా. ధరించాను అన్న. ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి అన్నారట. ఎందుకండి అంటే, నేను కొన్ని శ్లోకాల్లో అమ్మని కీర్తించబోతున్నాను. నేను కీర్తించడం నువ్వు విన్నావనుకో, ఒక 100 చెప్పుకోపోని కవచాలు 100 చెప్పుకొని ఎక్స్ట్రా ఉంచుకో అన్నారట.
అంటే ఏంటది అలా చెప్తున్నారు మీరు అని అంటే, లేదు నేను అమ్మని కీర్తించాలని అనుకుంటున్నాను. అది విన్నావనుకో నీ యొక్క వక్షస్థలం వైశాల్యం పెరిగిపోతుంది. వైశాల్యం పెరిగిపోతే నీవు ధరించినటువంటి ఆ కవచం చిరిగిపోతుంది, పీలికలైపోతుంది, అంత ఆనందం కలుగుతుంది నీకు. అందుకని నువ్వేం చేస్తావంటే ఇంకా కుట్టించుకో అని చెప్పి అన్నారట. ఈ స్వామికి అమ్మని కీర్తిస్తే స్వామికి ఎంత ఆనందం కలుగుతుందో పరాశర భట్టర్ వారు చెప్తున్నారన్నమాట. అమ్మని కీర్తిస్తే స్వామికి ఆనందము, స్వామిని కీర్తిస్తే అమ్మకి ఆనందము. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు తగినటువంటి వారు, ఇద్దరూ కూడా ఒకరిని మించినటువంటి కారుణ్యము, దయ అన్నీ కలిగినటువంటి వారు వీరిద్దరూ కూడాను. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకపోయినా దయలో మాత్రం కొంచెం అమ్మే ఎక్కువ అని చెప్తారు. ఎవరు? హనుమ చెప్తాడు. ఇద్దరూ బాగున్నారు కానీ ఒకరికొకరు తగిన విధంగా ఉన్నారు కానీ కొంచెం అమ్మే ఎక్కువయ్యా దయలో మాత్రం అని అంటాడు హనుమ అక్కడ. అలా కంచుక శతం నువ్వు నేను చెప్పడం మొదలుపెట్టాక నీ యొక్క కంచుకాలు, నీ యొక్క కవచాలన్నీ కూడా పిగిలిపోతాయి అని చెప్పి అంటారు. అంత ఆనందం కలుగుతుందట అమ్మని మనం కీర్తించడం వలన. ఆయన వక్షస్థలం విశాలమైపోతుంది. వాయ్ తిరవాయ్, పోనీలే మీరిద్దరూ కలిసి ఉన్నారు కదా, తలుపులు తీయిపోయి రాకపోతే రాకపోయారు, పోనీ నోరు తెరిచి ఒక మాటన్నా చెప్పచ్చు కదయ్యా. మీరిద్దరూ ఒకటా రెండో మాకు తెలియకుండా ఉన్నారు మీరు. సరే, మిమ్మల్ని లేపడం మాకు ఇష్టం లేదు. మీరు ఒక్క మాట మాట్లాడితే చాలు, మేము బయట ధరించి ఉంటాము. మేమందరం మీ పిల్లలమే కదా, తల్లి తండ్రి దగ్గరికి రావాలని అనుకుంటున్నాము. ఆ పిల్లలు తొక్కిన పడకే కదా తల్లిదండ్రులకి ఆనందం కలిగిస్తుంది. మమ్మల్ని బయట ఉంచేసి మీరు అనుభవించడం మాత్రం అది ఆనందంగా ఉంటుందా మీకు? కాదు కదా అని అంటున్నారు వీళ్ళు. మైత్తడంకండినాయ్, ఇప్పుడు అమ్మని కీర్తిస్తూ ఉన్నారు. నువ్వు చక్కగా కాటుకు పెట్టుకుని ఆనందంగా ఉన్నావు నువ్వు. మేమందరం ఎలా ఉన్నాం? రెండో పాసులోనే చెప్పింది, కాటుక పెట్టుకోము స్వామిని చేరే వరకు అని చెప్పి. మేమందరం ఇలా ఉన్నాం కాటుకు లేకుండాను. నువ్వేమో హాయిగా కాటుకు పెట్టుకొని నేత్ర సౌందర్యంతో, ఆ విశాలమైనటువంటి నేత్రాలతోటి స్వామికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నావు నువ్వు. నీ పురుషకార బలం ఉంటే కదా మేము కృష్ణ పరమాత్మని సంశ్లేషించగలుగుతాము. మరి అలాంటిది నీ ఉన్మనాళ్ళనై ఎత్తనైపోదుం తూయిలజవట్టాయిగాన్. పోను తలుపు తీయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు కదా నీకు. బయటకు వచ్చి తలుపు తీసి స్వామిని విడిచిపెట్టి వచ్చి తలుపు తీసి వెళ్తే మేము లోపలికి వచ్చేస్తాం, ఇద్దరిని మేము సేవించుకుంటాం. కానీ నీ స్వామిని ఒక క్షణం కూడా విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడట్లేదే అని అంటున్నారు. నీ ఉన్మనాళనే, నువ్వు ఎలా చెప్తే అలా వింటాడు నీ భర్త. అలాంటి ఆయన కూడా నీ కనుసన్నల్లో పెట్టేసుకున్నావే. ఆయన లేచి వద్దామని అనుకున్నా నువ్వు కళ్ళతో ఆపేసేలా ఉన్నావే నువ్వు అని అమ్మని కొంచెం అంటే నప్పిన పిరాటని కొంచెం దెప్పినట్టుగా అంటున్నారట. ఎందుకంటే 5 లక్షల మంది ఇక్కడ ఉన్నాం, బయట స్వామితో కలిసి అనుభవించాలి అని చెప్పి ఆశపడుతున్నాం. అలాంటిది నువ్వు ఒక్కదానివే అంత విశాలమైన పడక మీద ఉండి కూడా ఒక్కదానివే ఉన్నావు. మేమందరం వచ్చినా కూడా సరిపోతుంది ఆ పడక, అందరితో కలిసి మనం అనుభవించవచ్చు కదా. మరి ఒక్కదానివే అనుభవిస్తే ఎలాగమ్మా? ఎత్తనైపోదు తూయిలజవట్టాయి కానీ ఎంతసేపు అయిందమ్మా? అయినా సరే నిద్ర నుండి నీ లేవనివ్వట్లేదే మీ వారిని, నీ మనాళన్నై నీ భర్తని నువ్వు లేవనివ్వట్లేదే అని అడుగుతున్నారు. ఎత్తనయ్యే ఎల్లుం పిరివాత గిల్లాయాల్, కొంచెమైనా నీకు ఎడబాటు సహించలేవా? అసలు కొంచెం కూడా క్షణకాలం కూడా ఉండలేవా నువ్వు? అందుకే కదా ఆళ్వార్లు అంటారు, అగలగిల్లేన్ ఇరయుమెన్ను అలర్మేల్ మంగై ఒరే మార్పా, ఒక క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేనయ్యా అని ఆ లక్ష్మీదేవి ఎప్పుడు నీ వక్షస్థలంలోనే ఉంటుంది కదా. అలాంటి వక్షస్థలం కలిగినవాడా అని చెప్పి తిరువాయిమూడిలో నమ్మాళ్వార్లు అంటారు. శ్రీకృష్ణ పరమాత్మతో నప్పిన పిరాటి ఉన్నప్పుడు ఒక క్షణం కూడా సహించలేనట్టుగా తలుపు తీయడానికి నువ్వు రావట్లేదు, కృష్ణ పరమాత్మని పంపించట్లేదు. అత్తగిల్లాయాలు సహించలేకపోతున్నావా అమ్మా? ఎంత బాధపడిపోతున్నావా? మరి మేమందరం బయట ఏం పడుతున్నాం? మేము అదే బాధపడుతున్నాం కదా. సంశ్లేషం లేక విశ్లేష బాధని మేము అనుభవిస్తున్నాం ఇక్కడ 5 లక్షల మంది. మరి నువ్వు ఆ క్షణం కూడా నువ్వు తట్టుకోలేకుండా ఉన్నావు. మేమేమో ఇంతకాలం నుంచి వచ్చి తలుపులు తీయమని పరమాత్మ దగ్గరికి మమ్మల్ని పంపించమని అడుగుతున్నాం కదా.
తత్వం అన్రు, తగవు అన్రు. నీ స్వరూపానికి చూసుకున్నా ఇది తగదమ్మా, తలుపు తీయకపోవడం, మాట్లాడకపోవడం తగవు అన్రు. నీ స్వభావానికి కూడా తగదమ్మా. నువ్వు సౌశీల్యము, సౌలభ్యము మొదలైన గుణాలన్నింటిలోనూ కూడా పరమాత్మతో సమానమైనటువంటి దానివి కదా. అలాంటి స్వభావానికి తగదు నీకు దయామూర్తివి నువ్వు. నా కశ్చిత్ నాపరాజ్యతి అని చెప్పి ఎవరు తప్పులు చేయరు లోకంలో అందరూ అని చెప్పినటువంటి దానివి నువ్వు. ఈరోజు మరి మమ్మల్ని అనుగ్రహించకపోవడంలో ఏంటి నీ ఉద్దేశము, కొంచెం చెప్తావా అని అంటున్నారు. రామచంద్రమూర్తి శరణు అన్నవారినే రక్షించాడు. నువ్వో శరణాగతి చెయ్యాలి అని తెలియనిటువంటి వారిని, నిన్ను బాధపెట్టిన రాక్షస స్త్రీలను కూడా రక్షింపచేశావు కదా. అలాంటిది నువ్వు స్వామితో పరమాత్మతో మమ్మల్ని చేర్చే స్వభావము నీకుంది, స్వరూపము నీదదే పురుషకారభూతురాలివి. మరి నీకు స్వరూపానికి స్వభావానికి తగని పని ఎందుకమ్మా చేస్తున్నావు అని తలుపులు తీయమని ఈరోజు లోపల కృష్ణ పరమాత్మ నప్పిన పిరాట్టి కలిసి ఉన్నటువంటి సన్నివేశంలో ఇద్దరిని కలిపి ప్రార్థిస్తున్నాం. బయట ఉన్నటువంటి గోష్ఠి వారందరితో మనం குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசை நத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலழுவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேல் ஓரெம்பாவாய். శోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.